సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ సబ్ క్వరీ. సో సబ్ క్వరీ ఏంటంటే టెంపరీ రిజల్ట్ స్టోర్ చేస్తుంది అనమాట. ఏదైనా క్వరీ యొక్క టెంపరీ రిజల్ట్ అనేది స్టోర్ చేస్తుంది సబ్ క్వరీలో. సబ్ క్వరీ అనేది యూని డైరెక్షనల్ క్వరీస్ అనమాట. అంటే రైట్ టు లెఫ్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకుందాం, ఎంప్లాయీ టేబుల్ అనేది. అది మాస్టర్ టోపుల్లోనే ఉంది. సో సో ఇక్కడ వచ్చి F5 ప్రెస్ చేస్తే మనకి ఇలా రిజల్ట్ వచ్చింది. ఇందులో మనకి ఎంప్లాయీ నెంబర్ 7369 అలా ఉంది. శాలరీస్ వచ్చి 800, 1600, 2975 ఉంది. సో దీన్ని మనం ఆర్డర్ బై చేసి చూద్దాం. సో ఇలా చూసినట్టయితే మనకి 5000 అండ్ హైయెస్ట్ శాలరీ, 3000, 3000, 297. సో ఎవ్రీ టైం ఇక్కడ మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ అడిగాను అనుకోండి, ఇక్కడ మనం 3000 అని చెప్పచ్చు, లేదా ఫస్ట్ హైయెస్ట్ అడిగితే 5000 అని చెప్పచ్చు. ఒకవేళ మనకి అన్నిటికన్నా లోయెస్ట్ శాలరీ అంటే లైక్ 890 అని చెప్పచ్చు అన్నమాట. ఇది మనం డేటా సెట్ చూసి చెప్తున్నాం. కానీ మనం ఇలా చెప్పుకొని డైరెక్ట్గా ఫైన్ చేయాలంటే, అంటే డైనమికల్గా రాయాలనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మ్యాక్స్ ఆఫ్ salary as max from EMP అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మ్యాక్స్ శాలరీ అనేది వచ్చింది అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ శాలరీ, హైయెస్ట్ శాలరీ. ఇప్పుడు మనకి మినిమం కావాలనుకుంటే సెలెక్ట్ ఆఫ్ మీన్ ఆఫ్ సాల్ యాజ్ మిన్ ఫ్రమ్ ఈఎంపీ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి మినిమం అంటే లోయెస్ట్ శాలరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా మనకి లోయెస్ట్ సెకండ్ హైయెస్ట్ శాలరీ అడిగాను అనుకోండి, అప్పుడు ఎలా అనేది చూద్దాం. సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో ఫస్ట్ మనం సెలెక్ట్ మ్యాక్స్, దీనికి ఫస్ట్ సేమ్ స్టెప్ ఇది. ఫస్ట్ మనం మ్యాక్స్ అని రాసుకుంటాం. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ అంటే మ్యాక్సిమం శాలరీ మనం ఫస్ట్ ఫైండ్ చేస్తాం. సో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇప్పుడు మనకి సెకండ్ హైయెస్ట్ కావాలి. సో దానికి ఏంటంటే సెలెక్ట్ ఆఫ్ maximum of salary ఇది వేర్ క్లాస్ లో రాయాలన్నమాట. ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ మనకి సెకండ్ హైయెస్ట్ కావాలి, అంటే మ్యాక్సిమం శాలరీ కన్నా తక్కువ ఉండాలన్నమాట. సో ఇది మ్యాక్సిమం శాలరీ. ఇప్పుడు ఇది మనకి మ్యాక్సిమం శాలరీ. సో దీనికన్నా మనకి తక్కువ కావాలి. సో సెలెక్ట్ ఆఫ్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈజ్ లెస్ దాన్ మ్యాక్సిమం శాలరీ. సో ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ వచ్చింది అనమాట. ఇప్పుడు థర్డ్ హైయెస్ట్ శాలరీ వచ్చేసి సేమ్ ఇది అంతే. సెలెక్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ, థర్డ్ హైయెస్ట్ అంటే సెకండ్ హైయెస్ట్ కన్నా తక్కువ అనమాట. సో ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ ఈజ్ లెస్ దెన్, ఇలా క్లోజ్ బ్రాకెట్స్లో ఓపెన్ చేస్తే మనం ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇదంతా హైయెస్ట్ శాలరీ అనమాట. అంటే ఇది దేనికన్నా తక్కువ ఉండాలి, సెకండ్ హైయెస్ట్ శాలరీ కన్నా. ఇది సెకండ్ హైయెస్ట్ శాలరీ కాబట్టి దీనికన్నా తక్కువ ఉండేది థర్డ్ హైయెస్ట్ శాలరీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే
థర్డ్ హైయెస్ట్ శాలరీ వస్తుంది అనమాట. సిమిలర్గా మనకి ఇప్పుడు మినిమం శాలరీ కావాలి, అంటే సెకండ్ మినిమం శాలరీ కావాలి. సో సెలెక్ట్ ఆఫ్ minimum salary as min from EMP. ఇది మినిమం శాలరీ అనమాట, అంటే లోయెస్ట్ శాలరీ. లోయెస్ట్ శాలరీ. సో ఇప్పుడు మనకి ఇది సెలెక్ట్ ఆఫ్, ఇప్పుడు మనకి సెకండ్ మినిమం శాలరీ కావాలి కాబట్టి సిమిలర్గానే సెలెక్ట్ ఆఫ్ మినిమం శాలరీ వేర్ శాలరీ అంటే మినిమం శాలరీ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే లోయెస్ట్ శాలరీ కన్నా ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ పెడతాం. అక్కడ లెస్ దాన్ కావాల్సింది, ఇక్కడ గ్రేటర్ దాన్ కావాల్సింది లోయెస్ట్ అన్నమాట. సో ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టి బ్రాకెట్స్లో ఇది లోయెస్ట్ శాలరీ, దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఇది పెట్టాం అనమాట, అంటే సెకండ్ మినిమం శాలరీ. సారీ, ఫ్రమ్ ఈఎంపీ రాయాలి. సెకండ్ మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ శాలరీ 950. సో ఇది సెకండ్ మినిమం శాలరీ అనమాట. ఇప్పుడు థర్డ్ మినిమం శాలరీ కూడా అంతే అన్నమాట. కాబట్టి మన కన్ఫ్యూజన్ పోవడానికి ఇక్కడ యాస్ మీన్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ థర్డ్ ఐఎస్ కాబట్టి యాస్ మ్యాక్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఐఎస్ కాబట్టి యాస్ మ్యాక్స్ 2 అని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తే సో ఇది మినిమం 2 శాలరీ అన్నమాట, లోవెస్ట్ శాలరీ. సో ఇది అనేది సో ఇది సెకండ్ మినిమం శాలరీ అన్నమాట. సో సిమిలర్గా థర్డ్ మినిమం శాలరీ కావాలనుకుంటే సేమ్ సెలెక్ట్ మినిమం యాజ్ salary as min 3, third minimum salary కాబట్టి salary is greater than brackets లో ఈ సెకండ్ మినిమం శాలరీ అనేది రావాలి, అప్పుడు అది థర్డ్ మినిమం శాలరీ అవుతుంది. ఇది ఇలా రాయొచ్చు. ఇప్పుడు మనం టాలీ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సెలెక్ట్ ఈఎంపీ ఆర్డర్ బై శాలరీ స్పేస్ డిసెండింగ్ చేయించుకున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ అలా టాలీ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ శాలరీలో. కానీ ఇక్కడ మనకి చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఇక్కడ సెకండ్ హైయెస్ట్ శాలరీ 3000, థర్డ్ హైయెస్ట్ శాలరీ కూడా 3000 అన్నమాట. సో ఆ కేసులో ఏంటంటే ఈ సబ్ క్వెరీస్ అనేది పనిచేయదు అనమాట. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.